ఎర్లీ మార్నింగ్ 2:00కి లేచి రెడీ అయిపోయాము. మాకైతే ఋషికొండలో ప్లేస్ వచ్చిందనమాట. ఎక్కడికి అనుకుంటున్నారా? అదే అండి ఇంటర్నేషనల్ యోగా డేకి మోదీ గారు వస్తున్నారు కదా! గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌కి చాలా బసెస్ వేశారు చూస్తున్నారు కదా! దానికే వెళ్ళిపోతున్నాం మేము కూడా. హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. ఈరోజు వైజాగ్లో అతిపెద్ద ఈవెంట్ జరుగుతుంది. పిఎం మోదీ గారు ఇక్కడ వస్తున్నారు. 5 lakh మెంబర్స్తో మనం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఎక్కడానికి యోగా అందరం ఒకేసారి చేస్తాం అనమాట. దాదాపు బీచ్ రోడ్ మొత్తం ఆక్యుపై అవుతుంది. చూస్తున్నారు కదా, నా వెనకాల చూస్తుంటే యోగా ఈవెంట్ కోసం అన్నీ అరేంజ్ చేసి ఉంచారనమాట. ఎగ్జాక్ట్ 7 o'clock అయితే ఇది రెడీ అవుతుంది. 7 to 7:45 45 minutes యోగా అనమాట. సో దానికోసం ఇక్కడ ప్రిపరేషన్స్ చూడొచ్చు. అందరికీ యోగా మ్యాట్స్ కూడా అరేంజ్ చేశారు. అండ్ మార్నింగ్ ఇప్పుడు 5 o'clock అవుతుందన్నమాట. బస్సెస్ అన్నీ ఆల్రెడీ వస్తూనే ఉన్నాయి. 7 o'clock దాకా అంతా రెడీ అయిపోతుంది. మళ్ళీ అప్పుడు కలుసుకుందాం యోగా టైంలో. చేతులు పక్కగా పెట్టాలి. అరచేతులు సాతిగిరి వైపులా సాగ ఉండాలి. శ్వాసను ఫోర్స్ గా బయటకు విడిచిపెట్టాలి. గైస్, మనం సక్సెస్ఫుల్ గా యోగా డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. యోగాసనాలు తీయడానికి అయితే అవ్వలేదు. సో ఒక 45 minutes కంప్లీట్గా యోగా చేసాం. నాకైతే నిజంగానే రియలైజ్మెంట్ వచ్చింది. నెక్స్ట్ డే నుంచి మనం స్టార్ట్ చేయాలి. యోగా మన బాడీని ఎంతో ఫ్లెక్సిబుల్గా చేస్తుందని అర్థమైంది. ఇలాంటి డే ఎందుకు సెలబ్రేట్ చేయాలి ఇంతమందిలో అంటే నాకేమర్థమైంది అని అంటే, ఇంతమందికి ఒకేసారి మనం యోగాని ఇంట్రడ్యూస్ చేసినట్టయితే దట్ ఈస్ ద థింగ్ అనమాట. సో దిస్ ఈస్ ద సక్సెస్ఫుల్ డే అని చెప్పొచ్చు. చూసారా ఎంతమంది ఎన్నో ప్లేసెస్ నుండి అయితే ఇక్కడ వచ్చి యోగా చేశారు ఈరోజు. ఈ బ్లాగ్ ఇక్కడ చేస్తూ ఉంటారా? బై బై, సీ యూ.